హైదరాబాద్ లో పోలియో వైరస్ ను గుర్తించడంతో అలర్ట్ అయింది రాష్ట్ర సర్కార్. ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు ఇంజెక్షన్ టీకాలు ఇస్తున్నారు. దీనికోసం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 4500 మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించింది. 3 లక్షలకు పైగా పోలియో టీకాలను అందుబాటులో ఉంచింది. పోలియో వైరస్ టైప్ 2 ను నిర్మూలించేందుకు గ్రేటర్ హైదరాబాద్ లో పోలియో టీకాల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు వైద్యాధికారులు. హైదరాబాద్ లో 756, రంగారెడ్డి జిల్లాలో 116 పోలియో టీకా బూత్లను ఏర్పాటు చేసి 3 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో టీకాలిచ్చారు. హైదరాబాద్ లోని అంబర్పేట నాలాలో సేకరించిన మురుగునీటి శాంపిల్లో పోలియో వైరస్ టైప్ 2 ను గుర్తించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు. దీంతో ఎమర్జెన్సీగా పోలియో టీకా క్యాంపులను ఏర్పాటు చేశారు. గతంలో ఇచ్చిన పోలియో చుక్కల మందు కంటే ఇప్పుడు ఇస్తున్న టీకా మరింత సమర్థవంతంగా, వేగంగా పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు. చాలా అంగన్వాడీ సెంటర్స్ లో మా యొక్క హరాజ్పేట కేంద్రంలో చాలా అంగన్వాడీ సెంటర్స్ లో ఈ రోజు ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంజెక్షన్స్ గురించి ఎవరు భయపడని అవసరం లేదు. ఇది అధిక రక్షణ కొరకు ఇచ్చే ఇంజెక్షన్స్. ఇంతకు ముందు డ్రాప్స్ ఇచ్చే వాళ్ళము, ఇంజెక్షన్స్ అధిక రక్షణ కొరకు ఇస్తున్నాము. దీని విషయంలో ఎవరు భయపడని అవసరం లేదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. హైదరాబాద్ లో 2 లక్షల మంది, రంగారెడ్డి జిల్లాలో 50,000 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించి వారికి టీకాను పంపిణీ చేస్తున్నారు. ఉదయం నుంచి టీకా క్యాంపులకు చిన్నారులతో పేరెంట్స్ క్యూ కట్టారు. 6 వారాల నుంచి 3 సంవత్సరాల పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళని గుర్తించి మేము వాళ్ళకి ప్రతి పిల్లోడికి కార్డు ఇచ్చామండి. పేరు రాసి సమయము, తర్వాత బూత్ ఎక్కడ ఉందో అక్కడికి రావాలని చెప్పి మేము అవేర్నెస్ కలిగించాము. అందరికీ కలిగించిన తర్వాత ఎంతమంది పిల్లలైతే ఉన్నారో అంతమంది టార్గెట్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క సెంటర్లో ఇచ్చాము. ఈ యొక్క సెంటర్లో బూత్ అంటే మా సెంటర్లో మాత్రం అందరూ వస్తారు కాబట్టి మేము ముందే టార్గెట్ ఇవ్వలేదండి. ప్రతి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేసుకుంటారండి. చేసిన వాళ్ళకి మేము లెక్క రాస్తామండి. సిటీలోని చాలా టీకా క్యాంపుల్లో సరైన వసతులు లేవంటూ పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాల్టి నుంచి 6 రోజుల పాటు గ్రేటర్ సిటీలో పోలియో టీకాల డ్రైవ్ కొనసాగనుంది.